భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఏది మనం సాధించాలి అని అనుకుంటామో దాన్ని స్మరించాలి ఎప్పుడూ కూడా. అది ఎక్కడ లభిస్తుందో అక్కడ మనం చేరాలి. అప్పుడు దాని యందు మనకు ఉండేటటువంటి ఆ సంతత స్మరణ చేత జ్ఞానం సిద్ధిస్తుంది, సంతత ప్రయత్నం చేత వస్తువులు సిద్ధిస్తాయి. అది ఎలాంటిది కావాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి. నువ్వు ప్రాపంచిక వస్తువులు కావాలనుకుంటే ప్రపంచాన్ని భజించు, లేదు దివ్యానుభవాలు కావాలి అనుకుంటే, దివ్య వస్తువులు నీకు లభించాలనుకుంటే దివ్యుడనైనటువంటి నన్ను ఉపాసించు. ఉన్నవి రెండే వస్తువులు, ఒకటి ఇటు పక్కన ప్రపంచం, రెండు అటు పక్కన పరమాత్మ, మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఎటు తిరగాలని అనుకుంటున్నావు, ఎటు తిరిగినా నీకు రెండు అవసరమే. నువ్వు ఇటు ప్రపంచంలో ఉండే వస్తువును అనుభవించాలన్నా ఆ ప్రపంచంలో ఉండే వస్తువులు నీకు సక్రమంగా అందుకోవడానికి దాన్ని నడిపేవాడు దీవెన కాదుండే పరమాత్మ కనుక అప్పుడు నీకు పరమాత్మ అవసరమే, ప్రాపంచిక వస్తువులు కావాలన్నా. కానీ నువ్వు కోరుకున్న ప్రాపంచిక వస్తువులు నశించేవి, తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి, కానీ అవి తాత్కాలిక ఆనందమే అనే విషయం మర్చిపోవడానికి వీల్లేదు. ఎప్పుడూ వస్తువు అలాంటి అనుభవాన్నే అందరికీ ఇస్తుంది అనడానికి వీల్లేదు. ఒక వస్తువు ఈవేళ తీయగా ఉన్నది, రేపటికి మరో రుచి మారచ్చు. ఈవేళ నీకు తీయగా అనిపించింది, ఏ జ్వరం వచ్చిన వాడికో అది చేదుగాను అనిపించవచ్చు. నీకు రుచిగా ఉన్నది మరొకడికి ఆవేళ వాడికి ఒంటికి అనారోగ్యం చేత అనారోగ్యాన్ని కలిగించేది కావచ్చు. అసలు నీకే ఈ వస్తువే ఈవేళ ఆనందం అనిపించినది రేపటికి ఆనందం అని అనిపించకపోవచ్చు. వస్తువుల స్వభావం అది. అవి కావాలన్నా పరమాత్మ ఇవ్వాలి వెనకాతల. వీటికి వాటికి కూడా నడిపించేవాడు వాడే కారణం కనుక. లేదా వీడు పరమాత్మకే తిరుగుతాను అని అంటావా, ఆ పరమాత్మ తన దగ్గరికి నీవు చేరడానికి మధ్యకాలంలో నీవు సాగించే జీవనానికి కావాల్సినట్టుగా ఈ ప్రకృతిని మంచిగా మరల్చి నీకు ఇస్తాడే. ఇప్పుడు ప్రకృతిని కోరి నశించే ఆ ప్రకృతిని పొందుతావా, చివరికి అక్కడే నిలిచిపోయేటట్టుగా, లేదా ఇటు పరమాత్మని కోరి పరమాత్మని చేరేటటువంటి ప్రాసెసింగ్లో ఈ ప్రకృతి వస్తువుని కూడా నువ్వు మంచి వాటినిగా సంస్కరించుకొని అనుభవించడం నేర్చుతావా? ఏది చేసుకోవాలి? రెండిటికి చాయిస్ నీదే. ఒకటి నశించనిది, ఒకటి నశించేది. రెంటికి మళ్ళీ వాడి సహాయమే నీకు కావాలి అని అనుకున్నప్పుడు, వాడి సహాయం ఎట్లాగూ నువ్వు తీసుకోక తప్పదు అని అనుకున్నప్పుడు, నశించే వస్తువుని కోరి పాడు చేసుకోవడం ఎందుకయ్యా? మన జ్ఞానాన్ని నశించనిదే కోరుకోమని మన వాడు చెప్తారన్నమాట. అయితే ఆ నశించనిది పొందాలంటే ఎట్లా పొందాలి? ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. నా వల్ల పొందాలన్నాడు స్వామి, నా వైపు నడిపించి ఇంద్రియాలను అన్నాడు. మరి అంతా ఎందుకు నడిపించరు అడిగాడు అర్జునుడు. అంతా నడిపించకపోవడానికి కారణం ఏమిటి? అలవాటు. గతంలో వాటికి ఉండే అలవాటుని బట్టి వాళ్ళు నడిపించరు. నీకు తరించాలి అని ఉంది కనుక ఇదివరకు రకరకాలైనటువంటి రాగములు ద్వేషములతో కూడుకున్నటువంటి నీ యొక్క ఇంద్రియాలని కాస్త విషయాల నుంచి దూరంగా నా వైపు కనుక పెట్టినట్టయితే వాటిని నేను సంస్కరిస్తాను. 2వ అధ్యాయంలో తను చెబుతాడు, ఒక 64వ శ్లోకంలో, రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే నిర్మల మనస్సు. మనస్సు నిర్మలతని ఎప్పుడు పొందుతుంది? పొందుతుందా? అధిగచ్చతి, పొందును. అధిగమించుట అంటే పొందుట అని అర్థం సంస్కృతంలో. ప్రస్తావన వచ్చింది కనుక మనం చెప్పుకోవాలి. సాధారణంగా మనం ఇక్కడ అక్కడ చదివేటప్పుడు ఇది మనం అధిగమించాలి, ఇది అధిగమించినారు అని మాటలు వాడుతూ ఉంటాం. అధిగమించడం అంటే పొందడం అని అర్థం. ఇప్పుడు మనకు ఉండేటటువంటి ఈ కష్టకాలాన్ని అధిగమించాలి అంటారు. మనకు ఉండేటటువంటి ఈ రకరకాలైనటువంటి దౌర్జన్యపు స్థితిని మనం అధిగమించాలి. ఇప్పుడు ఉండేటటువంటి ఈ రకరకాల అన్యాయాల్ని, అక్రమాల్ని మనం అధిగమించాలి. అధిగమించాలంటే పొందాలి అని అర్థం. వీటిని అధిగమించాలంటే వీటిని మనం బాగా పొందాలి అని అనుకుంటున్నాం అన్నమాట. అందుకే పొందుతున్నాం మనం.
అధిగమించడం కాదు చేయాల్సింది, అతిక్రమించాలి. అతిక్రమించాలంటే వాటిని దాటాలని అర్థం. పాపం దాటాలనుకుంటూ అందులో పడుతున్నారన్నమాట. ఏం చేస్తాం? స్వామి చెప్తున్నాడు, ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదమును నువ్వు అధిగమించదవు. ప్రసాదం అంటే నిర్మలమైన మనస్సు. లభిస్తుందా? ఓ లభిస్తుంది. ఎవరికి లభించును? ఆత్మవశ్యై విధేయాత్మ. విధేయాత్మ, ఆత్మ అనేటువంటి శబ్దానికి సంస్కృత భాషలో చాలా మంచి మంచి అర్థాలు ఉన్నాయి. ఏ ప్రకరణంలో ఏ రకమైన అర్థాన్ని మనం తీసుకోవాలి అనేది అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు వివరిస్తారు. మనస్సు నీ ఇంద్రియాల వెనకాతలు ఉండేటువంటి లీడర్. ఇంద్రియాలు ఒకవేళ మాట వింటున్నప్పటికీ కూడా వాటి గట్టిగా నచ్చ చెప్పి మంచి విషయాల మీదకి పెట్టలేకపోవడం అనేది మనస్సు యొక్క బలహీనత. ఎందుకంటే అది వాటికన్నిటికీ కూడా లీడర్ కనుక. మనస్సుకు నువ్వు కనుక బలం కలిగించి నీ కంట్రోల్లో పెట్టుకున్నావా, బస్ మిగతా అన్ని కంట్రోల్లోకి వచ్చినట్టే. సైన్యాధ్యక్షుడు కనుక రాజుగారికి లొంగి రాజుగారి మాట వినేటివాడిగా ఉన్నట్టయితే మిగతా దేశం అంతా బాగానే ఉంటుంది. లేదు, సైన్యాధ్యక్షుడు కనుక తిరుగుబాటు చేశాడా, సైన్యం అంతా అతని కంట్రోల్లో ఉంటుంది కనుక ఏమో రాజుగారు మరి మర్నాడు సీట్లో లేకుండా ఏమైనా అయిపోవచ్చు. అట్లాంటి సన్నివేశాలు జరిగిన దేశ చరిత్రలను కూడా మనం కొన్నిటిని వింటున్నాం. మన దేశంలో అయితేనేమి పాశ్చాత్య దేశాల్లో సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత ప్రభుత్వాలు పతనం అయిపోవడం అనేటటువంటిది. ఈ పట్టణానికి సైన్యం మన ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు అధ్యక్షుడు మన మనస్సు గారు. మనకి ఆయన సైన్యాధిపతి. మనం చెప్పినట్టు తాను వినాలి. వింటాడా? విధేయాత్మ. ఆత్మ మనస్సు వీడికి విధేయమగును. ఎప్పుడు? ఇంద్రియాలతోటి విషయం వల్ల అనుభవిస్తూ ఉంటే. బాగుందండి. ఇంద్రియాల విషయాన్ని అనుభవిస్తుంటే మనం చెప్పినట్టు వింటాయి. వాడికి అలవాటు పడ్డ విషయాలు నేను మళ్ళీ ఇస్తాను. నాలుకకి రుచి అలవాటైంది, నువ్వు రుచి దానికి ఇచ్చేస్తుంటే బాగుంది, హాయిగా తినేసాను పట్టుకుని నిద్రపోతుంది అంతే. చెవులకు కావాల్సిన శబ్దాలు కనుక దానికి ఇచ్చేసినట్టయితే ఓ చాలా బాగా అనుభవిస్తున్నాను, నువ్వేమైనా చెబితే అబ్బా ఉండవయ్యా తర్వాత చూస్తాను అంటుందన్నమాట తప్ప మన మాట వినదు. భోజన ప్రియుడైనటువంటి ఒక వ్యక్తికి ఎదురుకుండా ఇంత భోజనం పెట్టి ఏమైనా పని చేయడానికి రారా అని అంటే వాడు ఏమంటాడు? వాడు ముందర దీని సంగతి ఏదో చూస్తాను తర్వాత నీ మాట వింటాను అని అంటాడు. కానీ దీని సంగతిని చూసిన తర్వాత వాడికి శుభ్రంగా నిద్ర వస్తుంది తప్ప వాడికి మరి పని చేయడానికి మనసు రానేరాదు. ఇంద్రియాలకు కావాల్సినవి కూడా నువ్వు అలా వరుసగా ఇచ్చేయడం ప్రారంభిస్తే మాట ఏం వింటాయి అంటే నో ఇవ్వవలసిన క్రమం తెలిసి ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అడిగాడు అర్జునుడు. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైః చరన్ ఆత్మవశ్యైః నీకు అధీనంగా పెట్టుకున్న ఇంద్రియాలు కావాలి, అప్పుడు వాటితో నడిపించు. అంటే మనకు అధీనంలో ఇంద్రియాలు ఎట్లా వస్తాయి అంటే నువ్వు రెండు పనులు చేయాలి. ఒకటి రాగద్వేష వియుక్తములనుగా చేయాలి. రాగం అంటే ఇది పొందాలి అనేటువంటి తపన, కోరిక, దాని యందు ఒక అనురాగం వస్తువుల యందు. ద్వేషం అంటే అది నాకు అనుకూలం కాదు కనుక నా జోలికి అది రాకూడదు అని ఆ వస్తువు నీ దరికి చేరడంలో అది నీకేదో హాని కలిగిస్తుందని నిన్ను దాచుకునే ప్రయత్నం చేయడం, దానికి యందు ద్వేషం. ఈ రాగద్వేషములు రెంటి నుంచి కూడా నిన్ను అతీతుని చేసుకోవాలి. నిన్న కాదు, ఇంద్రియాలని వాటి నుంచి దూరంగా పెట్టు. జబ్బు చేసిన వాడికి కషాయం పోస్తే లేదా ఒక మెడిసిన్ ఇస్తే చేదుగా ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా ఏం చేస్తాం, జబ్బు తగ్గాలి కదా, ఆరోగ్యం కలగాలి కదా, కానీ వేసుకుంటాను అంటూనే దాన్ని త్రాగుతాడు. చేదుగా ఉన్నా తాగుతాడు, తప్పనిసరి అని అనుకుంటాడు కనుక అప్పుడు దాని మీద ద్వేషం రావటం లేదు. ఇచ్చిన వాడి మీద ద్వేషం రావట్లేదు, దాని మీద రాగం ఉండేది దాన్ని తాగటం లేదు. అయితే తనకి రాగం మరొక వస్తువు మీద ఉంటుంది కానీ డాక్టర్ గారు కానీ బంధువులు కానీ అది తినడానికి వీల్లేదు అబ్బాయి అన్నాడు. ఏం చేస్తాడు? రాగము నుంచి వియుక్తుడయ్యాడు, ఆరోగ్యం లక్ష్యంగా పెట్టుకున్నాడు కనుక. ద్వేషం నుంచి వియుక్తుడయ్యాడు, ఆత్మయందు తనకి కోరిక ఉంది కనుక. ఇప్పుడు ఏం చేయాలి? విషయాన్ ఇంద్రియైః ఆత్మవశ్యైః చరన్. నీ స్వాధీనంలో పెట్టుకున్నటువంటి ఇంద్రియాలతో ఇప్పుడు విషయాలని చరన్. సంస్కృతంలో కృష్ణుడు చాలా మంచి అందమైనటువంటి పదం వేస్తాడు ఇక్కడ. చర అని సంస్కృతంలో ఒక ధాతు, దానికి రెండు అర్థాలు. ఒకటి తినుట, రెండు తిరుగుట.
గోహో చరతి గౌహు చరతి అన్నాం అనుకోండి, అంటే ఆవు తిరుగుతోంది అని అర్థం, ఆవు గడ్డి మేస్తోంది అని కూడా అర్థం. ఇప్పుడు ఇంద్రియాలతోటి చరన్ అంటాడు స్వామి. ఏమిటి చరన్? విషయాన్ని చరన్, విషయములని అనుభవించవచ్చును, లేదు విషయములని తిరస్కరిస్తూ, రెండు అర్థాలు చెప్తారు మనకి చరణ్ అంటే. ఇప్పుడు విషయాల్ని వచ్చిన వాటల్లా వచ్చినట్టు అనుభవించేస్తాను అనకు, కొన్నిటిని ఆపక్కడికి, ఎస్ ఇంతవరకే నేను అనుభవించాలి, ఆగక్కడ. పరీక్ష పాస్ కావాలి అని అనుకున్నవాడు బాగా చదవాలి అని కోరికతోటి అప్పుడప్పుడు రాత్రి భోజనం మానేస్తాడు, రాత్రి కొంచెం చదువుకుందాం అనుకుని. ఎందుకోసం అంటే భోజనం చేసేగానే నిద్ర వచ్చేస్తే అమ్మో రేపు పొద్దున పరీక్షలో సక్రమంగా నేను రాయలేక నాకు కావాల్సినటువంటి డిస్టింక్షన్ నేను సంపాదించుకోలేకపోతాను కనుక భోజనం చేస్తే నిద్ర వస్తుంది కనుక కనీసం ఇప్పుడు భోజనం మానేసైనా సరే నేను చదివి తీరుతాను అని కూర్చుంటాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు వాడు? తన రసన ఇంద్రియంతో ఆహారపులో రుచి అనేటువంటి దాన్ని చరణ్ తిరస్కరించాడు. అయితే మరి బొత్తిగా చదవకపోతే ఎవరే నీకు రేపు నీ జ్ఞాపకం రాదురా, నీ బుర్ర పాపం చేయాలన్నప్పటికీ కొంచెం భోజనం చేయాలిరా, పోనీ కాస్త నీకు మజ్జిగ పిండి ఇస్తాను పోయి తిను. అబ్బా టైం వేస్టే అంటాడు పిల్లవాడు. అబ్బా నీకు టైం వేస్ట్ లేకుండా నీకు 2 minutesలో నీకు ఫినిష్ అయిపోయేటట్టుగా నీకు ఫాస్ట్ ఫుడ్ తయారు చేసి ఇస్తాను, టక్కువ నోట్లో వేసి మళ్ళీ కొంచెం చదువు కాసేపు నీకేం పర్వాలేదు. ఇప్పుడు చరణ్ తింటాడు వాడు. కానీ ఇప్పుడు ఎలా తింటున్నాడు వాడు? అది తీపా పులుపా కారమా చూడకుండా, అది ఉడికిందా లేదా ఆలోచించకుండా, ఏదో అమ్మ చెబుతోంది నిజమే నీరసం రాకూడదు కనుక ఏదో 2 ముక్కలు నోట్లో వేసుకోవాలనుకున్నా తక్కువ నోట్లో వేసుకున్నాడు, అంతే పరిగెడుతూనే ఉంటాడు. మళ్ళీ పుస్తకం దగ్గరికి మళ్ళీ కూర్చొని చదవడం ప్రారంభిస్తాడు. ఇదివరకు రోజుల్లో ఒక్కొక్క ప్రిపేర్ చేసినటువంటి వస్తువుని కూడా తను చూస్తూ దాని రుచి, దాని అందము, దాని అనుభవము వాడు పొందుతుండేవాడు. కానీ ఇప్పుడు వాడికి లక్ష్యం అవతల పరీక్ష పాస్ కావడం, బాగా పాస్ కావడం కనుక వాడు ఏం చేస్తున్నాడు? చరణ్ దాన్ని తిరస్కరిస్తున్నాడు కానీ అనుభవిస్తున్నాడు. ఇది మనం నేర్వవలసినటువంటిది అన్నమాట. అంటే ఇంద్రియాలు అడిగినట్టుగా ఇవ్వకు, నీకు కావలసినట్టుగా అయ్యి. ఎంత ఇమ్మంటే అంత ఇవ్వకు, ఎంత అవసరమని నువ్వు నిర్ణయం చేసుకుంటావో అంతవరకే. దాన్నే కదా మనం మోతాదు అని అంటాం. బాగా రుచిగా ఉంది కదా అని శుభ్రంగా మనకి వేసేయడం ప్రారంభించామనుకోండి, అప్పుడు మరి మన ఇంట్లో ఉండడం కష్టం. ఏ డాక్టర్ గారినో కన్సల్ట్ చేసి హాస్పిటల్లో కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. కనుక ఒక క్రమం అది తెలిసి దానికి అతిశయిస్తే దాన్ని తిరస్కరించు, అనుకూలంగా ఉండేటంత వరకు అనుభవించు. ఇది మనకి స్వామి ఉపదేశం చేస్తున్నాడు. రాగద్వేష వియుక్తములైనటువంటి ఇంద్రియములు స్వాధీనంలో కలిగి ఉంటే అప్పుడు నువ్వు విషయ అనుభవం చేసినా దానివల్ల నీకేం ప్రమాదం లేదబ్బాయి, మనసు స్వాధీనం అవుతుంది. ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే మనసు నిర్మలముగా మారుట, దాన్ని నువ్వు పొందగలుగుతావు అని స్వామి చెబుతాడు. ఇదే మనకు ఉపనిషత్తులు కూడా బోధిస్తాయి. నువ్వు అనుభవించవచ్చు, తెలుసుకుని అనుభవించాలి, వదలాలి, వదిలి అనుభవించాలి. ఇది మనకి పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది. వదలడం అంటే అనుభవించడం కాదు, అనుభవించడం అంటే వదిలినట్టు కాదు. కానీ ఉపనిషత్తు కూడా మనకి వదిలి అనుభవించబోయి అంటుంది. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.